ప్రధాన కారణం ఏంటంటారు? ఈ పుణ్యక్షేత్రంలో తిరుపతి నియోజకవర్గంలో ప్రతి నాయకుడు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ఓటర్ మహాశయులు అందరూ కూడా ఎప్పుడు లేని భారీ విజయాన్ని చేకూర్చారు. భారీ మెజార్టీని ఇచ్చారు. వారి వద్దకే నేను వెళ్లి ఆ రోజు నేను ఓట్లు అభ్యర్థించడం జరిగింది. ఈ రోజు కూడా గెలిచిన తర్వాత కూడా భారీ మెజారిటీతో గెలిపించిన వారి దగ్గరికి వెళ్లి ఈ రోజు ఈ యొక్క క్లస్టర్ లో 13, 14, 15 3 డివిజన్లు ప్లస్ తిరుమల ప్రాంత వాస్తవ్యులకు అందరికి కూడా ఒక చోటకు వాళ్ళ ఏరియాకే వెళ్లి ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క మహిళ, యువకులకు, పెద్దలకు అందరికి కూడా భారీ మెజారిటీతో గెలిపించారు. మీ అందరినీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నారనేసి వాళ్లకు అభినందనలు తెలియజేయడానికి కోసమే ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారు తప్ప అందరికి ఇంక వేరే ఉద్దేశం లేదని కూడా తెలియదు. ప్రధానంగా తిరుపతి నగరంలో ఎక్కువ మంది భక్తులు వచ్చిపోతుంటారు. అభివృద్ధికి సంబంధించి కానీ, సంక్షేమానికి సంబంధించి కానీ ఎలాంటి పెద్దపీట అయిపోతున్నారు? ఇవన్నిటి కూడా మొట్టమొదటిగా మున్సిపల్ పరిపాలనా విభాగంలో అధికారులతో చర్చించడం జరిగింది. ఏం చేయాలి అనేది కూడా ఒక 15 రోజుల్లో తిరుపతి నియోజకవర్గాన్ని ఏమేమి అవసరాలు ఉన్నాయో చేయమన్నాం. తాత్కాలిక పనులు, వాటర్ వర్క్స్, లైటింగ్, క్లీనింగ్, ఈ శానిటేషన్ ఇవన్నిటిని కూడా 15 రోజుల్లో ఎక్కడ వాటర్ నిలియకూడదు, శానిటేషన్ ఎక్కడ ఉండకూడదు, పార్కింగ్లకు అనువైన చోటు చేయాలి, ఎంక్రోచ్మెంట్లు కొద్దిగా తీసి భక్తులకు సౌకర్యం లేకుండా ఇటు ఆర్టీసీలో గానీ, రైల్వే స్టేషన్ లో గానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు చేయాలని. ఇది ఒక పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో దాదాపు రోజుకు 70,000 నుంచి 1,00,000 మంది వచ్చిపోతుంటారు. వాళ్లకు అసౌకర్యం కలగకుండా తిరుపతి నగర అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి సహకారం, ఈ జిల్లా వాసి, ఈ నియోజకవర్గ వాసి, అనుభవశాలి చంద్రబాబు సహకారాలు తీసుకొని, మోదీ సహకారం ఖచ్చితంగా కూడా ఇటు రాష్ట్ర నిధులతో, సెంట్రల్ నిధులతో తిరుపతి అభివృద్ధికి ఖచ్చితంగా కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో చేసి తీర్తాననేసి కూడా ప్రజలకు తెలియజేస్తారు. అంటే ప్రధానంగా ఒక చిన్న చినుకు పడిన రోడ్డు అంతా నీళ్ళు వచ్చి నీళ్లపై నిలబడి భక్తులు అంటే ప్రజలు ఎవరు వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. అంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థ దీనికి సంబంధించి రోడ్ల మీద నీళ్లు నిలవలేకుండా ఏమైనా చర్యలు చెప్పడానికి ఆదేశాలు ఇస్తారా? ఈ డ్రైనేజ్ వ్యవస్థను ఈ రోడ్లలో ఎక్కడెక్కడ వర్షాలకు నీళ్లు నిలుస్తాయి, వర్షాకాలం వస్తుందనేసి దానికోసమే మున్సిపల్ అధికారులతో చర్చించడం ముఖ్యంగా జరిగింది. కల్వర్ట్లలో కొన్ని చోట్ల బ్లాక్ అయ్యి అటువంటి కల్వర్ట్లలో నీళ్లు పోలేని కల్వర్ట్లలో పగలగొట్టి కొంచెం వైడన్ చేసి పెద్దదిగా కట్టి నీళ్లు నిలియకుండా చేయాలి. మురుగు నీళ్లు నిలవకుండా కాలువల్లో చేయాల్సిన కార్యక్రమం మొట్టమొదటి ఉంది. శానిటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. గుంతలు పుట్టడం అవసరం ఉంది. ఈ 3 కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాం. దీంతో పాటు లైటింగ్స్, వాటర్ కూడా సైమల్టేనియస్ గా చేయాలనేసి కూడా చేస్తాననేసి కూడా తెలియజేస్తున్నాం.